వెతకాలి. దేవుని వెతికినటువంటి నీవు మరి కష్టపడి పని చేయాలి. మరి సోమరు ఉంటే మనం ఏమి ఆస్వాదించబడలేము, కానీ మరి దేవుడు కష్టపడమని చెప్తున్నాడు. మరి మూడవది ఏంటంటే, ఏదైతే నువ్వు ఉదయకాలం లేచి దేవుడిని ప్రార్థించావు మొట్టమొదటిగా, తర్వాత కష్టపడ్డావు, ఆ కష్టపడ్డ తర్వాత వచ్చిన దాని చేత నువ్వు తృప్తి పొందాలంట. అది ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చూస్తావు. నువ్వు దేని వలనంటే ఆ యొక్క తృప్తి కలిగి, ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడు, వాళ్ళకు ఉంది నాకు లేదని కాదు, నీకు దేవుడు ఎంత ఇవ్వాలనుకో అంత ఇచ్చిన దాన్ని బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీకు దేవుడు ఇచ్చిన ప్రతిఫలాన్ని బట్టి నువ్వు ఎలా జీవించాలంటే తృప్తి కలిగి జీవించాలంటే ప్రియులారా. ఆ నాలుగోది కనుక చూస్తే, తృప్తి కలిగి అంటే ఎప్పుడైతే నీకు తృప్తి కలుగుతుందో నీ హృదయం ఏదైనా యథార్థమైనటువంటి హృదయము, అది సామెతల గ్రంథం 14:11 మనం యథార్థత కలిగి మరి చివరి 5వది గమనిస్తే, మరి కొలస్సీ పత్రిక 3:13 వస్తే క్షమించేటటువంటి మనసు కలిగి. ఈ 5 విషయాలు మరి ఉబేదేదేము ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో, మరి నువ్వు నేను కూడా ఆశీర్వదించబడాలంటే ఉదయకాలంలో దేవుని ఎదిగేటటువంటి మొట్టమొదటి కార్యము. మరి రెండవది ఏంటంటే కష్టపడి పని చేస్తావు. ఆ కష్టపడిన తర్వాత వచ్చిన దాంతోనే నువ్వు తృప్తి పడినటువంటి జీవితం. ఎప్పుడైతే నువ్వు తృప్తి పడతావో నీకు ఆల్రెడీ యథార్థమైనటువంటి హృదయం వస్తుంది. ఎప్పుడైతే యథార్థమైన హృదయం నీకు వస్తుందో, మారు మనసు, అందరినీ క్షమించేటటువంటి మనసును నువ్వు కలిగి ఉండే, మరి దేవుడు ఎంతగా దేవుడు ఆశీర్వాద దేవుడు మరి నిన్ను మనలందరినీ దేవుడు అలాంటి కృప మన సంఘానికి అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, దేవాది ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఒబేదేదేము నాయన ప్రభా, మరి ఒక మందసం వలన ఎన్ని అనర్థాలు జరిగినప్పటికీ ప్రభా, వాటన్నింటిని పట్టించుకోకుండా మరి దేవుడు నా గృహంలో ఉండాలని ఆలోచన కలిగి, ఎప్పుడైతే మందసం తన గృహంలో చేరిందో ఆనాటి నుండి నాయన ప్రభా, ఆ మందసం పట్ల భయము భక్తి కలిగిన ఆయన ప్రభా, తన కుటుంబం అంతా కూడా ఏ విధంగా మందసానికి లోబడి జీవించారో ప్రభా, మరి మేము కూడా ఈరోజు ఆ యొక్క ఉభయదేదము నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభా, మరి మేము కూడా నాయన నీ యొక్క భయభక్తులు కలిగి నీ సన్నిధికి మేము ప్రాధాన్యత వారిగా మేము ఉంటున్నామా? ఎప్పుడైతే నాయన ఉభయదేదము పొందినట్టు ఆశీర్వాదాలన్నీ కూడా మేము పొందుకోవాలంటే, మరి ఉభయదేదం కలిగినట్టు ఆ మనసును ప్రభా మా ప్రియబిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. మరి చెప్పబడిన వాక్యం నాయన ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపజేసిన ఆయన ప్రభా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరి విన్నటువంటి వాక్య ప్రకారంగా విని వదిలివేసే వారికి కూడా నేను కూడా ఈ క్రియలు కలిగి మరి నేను కూడా ఆశీర్వాదం పొందుకోవాలంటే, నా గృహంలో ఏ లోటు ఉన్నప్పటికీ ఆ లోటు తీర్చబడాలంటే నీ సన్నిధి నా ఇంటిలో ఉండాలి, నీ సన్నిధి నా హృదయంలో ఉండాలని ఆలోచన కలిగి తీర్మానం చేసుకుని నాయన ప్రభా పని చేయాలి. ఆ కష్టపడిన దానిలో తృప్తి కలిగినటువంటి జీవితం, మరి తృప్తి కలిగినటువంటి నీవు యథార్థమైన హృదయం కలిగినటువంటి నీవు మరి క్షమించేటటువంటి మనసు కలిగి వీటన్నిటిని మేము అవలంబించేవారు మా జీవితానికి అనువయించుకుని ప్రభు మరి జీవించే కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని మరి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే యేసు క్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.